హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డ్రై సాకెట్. డ్రై సాకెట్ అంటే ఏంటి అన్నది, దానికి సిమ్టమ్స్ ఏంటి, ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం చూద్దాం. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. సో వీ హ్యావ్ 4 branches: కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి అండ్ బంజారా హిల్స్. సో డ్రై సాకెట్ అంటే ఏంటి? సో డ్రై సాకెట్ వచ్చేసరికి మనకి టీత్ తీసిన తర్వాత మనకి ఏదైతే సాకెట్ ఉంటుందో దాన్ని మనం సరిగ్గా చూసుకోకపోతే డ్రై సాకెట్ కింద మారిపోతుంది. సో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే, డ్రై సాకెట్ అని మనం ఎలా గుర్తించాలి? సో దాని సిమ్టమ్స్ వచ్చేసరికి ఓవర్‌గా పెయిన్ ఉంటుంది. మీరు యాంటీబయాటిక్స్ వేసుకున్నా కూడా స్టిల్ అది పెయిన్‌గా ఉంటుంది. అండ్ బ్యాడ్ బ్రీత్ అంటే బ్యాడ్‌గా స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే టూత్ రిమూవ్ చేసిన సాకెట్ ఉంటుందో అది సరిగ్గా హీల్ అవ్వదు. అండ్ బోన్ ఎక్స్పోజర్, దాని నుంచి మనకి వైట్‌గా బోన్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో అది దేనివల్ల అంటే డ్రై సాకెట్ వల్ల. దాంట్లో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇది దేనివల్ల వస్తుంది డ్రై సాకెట్? సో కాజెస్ వచ్చేసరికి మనకి లైక్ మీరు టూత్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోతే మాత్రం డ్రై సాకెట్ వస్తుంది. సో లైక్ మీరు టూత్ తీసిన తర్వాత అట్లీస్ట్ 5 to 7 days స్మోకింగ్ చేయకూడదు. అండ్ ఆల్కహాల్ తీసుకోకూడదు. అండ్ స్పైసీ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయాలి. అండ్ హాట్ ఫుడ్, టీ అండ్ కాఫీ వేడిగా ఏది తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం టూత్ తీసిన తర్వాత స్ప్లిట్ చేస్తూ ఉంటాం ఊరికే, అది కూడా మనం అవాయిడ్ చేయాలి. అండ్ దాని తర్వాత జ్యూస్ తాగినా, కోకోనట్ వాటర్ తాగినా, ఏం తాగినా స్ట్రా లేకుండా తాగాలి. స్ట్రా వేసుకుంటూ ఉంటే బ్లడ్ ఇంకా మనకి వస్తూ ఉంటుంది. సో అదొకటి అవాయిడ్ చేయాలి. సో కాజెస్ ఇవి ఉంటాయి. సో ఈ థింగ్స్ అన్ని మీరు అవాయిడ్ చేస్తే డ్రై సాకెట్ అనేది రాదు. సో ఇన్ కేస్ డ్రై సాకెట్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి? సో ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సాకెట్ని ఒకసారి చూస్తారు, ఎగ్జామిన్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చూస్తారు. చూసిన తర్వాత యాంటీబయాటిక్స్ ఒకటి ఇస్తారు. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తారు సాకెట్ని, దాని తర్వాత యాంటీబయాటిక్స్ ఒకటి అండ్ మనకి మెడికేషన్ వేసి ఒక ప్యాక్ లాగా పెడతారు. సో దాని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ ఫాలోఅప్స్ వస్తూ ఉండాలన్నమాట. సో ఒక 3 daysకి 5 daysకి మన రెగ్యులర్ ఫాలోఅప్స్ వస్తూ ఉంటే డ్రై సాకెట్ అనేది తొందరగా హీల్ అయిపోతుంది. సో దీన్ని మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం డెంటిస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, టూత్ రిమూవ్ చేసిన ప్రతి ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేస్తూ ఉండాలి. అప్పుడే డ్రై సాకెట్ అనేది రాదు. సో ఈ థింగ్స్ అని మీరు అవాయిడ్ చేస్తే బెటర్. సో డ్రై సాకెట్ గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.